సినిమాకి మీ అమ్మాయి ప్రకీర్తి కూడా పనిచేశారు కదా? ఇంటర్న్షిప్ లాగా చేసిందనమాట తను. ఓకే. తను షూటింగ్కి వెళ్ళొచ్చినప్పుడు ఆ సినిమా విశేషాలన్నీ మీకు చెప్పేవాళ్ళు? అంటే పిల్లలు చాలా గోప్యంగా ఉంచుతారు, ఇంట్లో కూడా ఎక్కడ చెప్పరు, అస్సలు మాట్లాడరండి వాళ్ళు. ఊరికనే అన్నయ్య ఎలా ఉన్నారు అంటే అన్నయ్య చాలా బాగున్నారు అంతే చెప్తారు వాళ్ళు, ఉన్న విషయాలు ఏవి. మీరు ఎప్పుడు వెళ్ళలేదా షూటింగ్ దగ్గర? నేను కృష్ణరాజు గారు వెళ్ళామండి. మాకు దత్ గారితో చాలా అనుబంధం, కృష్ణరాజు గారికి ఎప్పటి నుంచో. నాని గారంటే అదే నాగి గారంటే కృష్ణరాజు గారికి చాలా ఇష్టం. ఎందుకంటే ఎవడే సుబ్రహ్మణ్యం తీశారు కదా నాగి గారు, మంచి క్యారెక్టర్ కృష్ణరాజు గారికి ఇచ్చారు కదా, అది మంచి పేరు వచ్చింది. అది అవి ఒక్క డైలాగులే, అందులో మీరు డైలాగ్ వినే ఉంటారు కదా. అవును, ఎవడే సుబ్రహ్మణ్యంలోని కృష్ణరాజు గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. కాలం మారింది, అన్నీ మారాయి. నాని అంటాడనమాట, ఇప్పుడు మీరేమో ఎడ్ల బండి తర్వాత ఏమో ఇవన్నీ అన్నారు, ఇప్పుడు రాకెట్లు అన్నీ వచ్చేసాయి కదా, యుగం మారింది అంటే ఏది మారినా కూడా ఆ రోడ్డు మీదే కదా దిగాలి, మనం ఆ నేల మీదే నడవాలి అని చాలా మంచి డైలాగు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఆ డైలాగ్ని ప్రతి ఒక్కరు పంపిస్తూ ఉంటారు నాకు. అంతా ఆ రోజే కృష్ణరాజు గారు అన్నారు, అబ్బో అసలు నాగి మామూలు డైరెక్టర్ కాదు అంటే ఆయన షూట్ చేసే విధానం, ఆయన కెమెరాతోని తీసే చూసి కృష్ణరాజు గారు ఎంత ఎనాలిసిస్ చేశారంటే, అంటే లైటింగ్ నేను టైంలో కూడా ఆయన షూట్ చేసేవారంట. అంటే ఎవడే సుబ్రహ్మణ్యానికి అది లో బడ్జెట్తో తీశారు కదా, అది చూసి ఇతనైతే మామూలు డైరెక్టర్ కాదు అని ఆయన ఆ రోజే డిసైడ్ అయిపోయారు. అదే విషయం బాబుతో కూడా చెప్పారు ఆయన, నాగి చాలా. అలాగే ఆ తర్వాత ఆయన ఏమో మహానటి తీయడం, అది అంత గొప్ప. ఒక బయోపిక్ని తీయాలంటే సామాన్య అందరికీ తెలిసిన బయోపిక్ ఎంత జాగ్రత్తగా తీయాలి, ఎంత గుండె ధైర్యం ఉంటే తీయాలి, అది తీశారు. చాలా ఇష్టం వాళ్ళిద్దరికి, మంచి అనుబంధం ఎవరికి, నాగి గారికి కృష్ణరాజు గారికి కూడా. నాగి గారు ఉస్మాను దత్ గారు అనేవారు, చాలా ఇష్టం కృష్ణరాజు గారు మా అల్లుడికి మీరంటే అని. చాలా అనుబంధం ఉండాలి ఇద్దరికి.